టీచింగ్ అనేది ఒక ఆర్ట్. మరి ఆ ఆర్ట్ అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. అసలు టీచర్గా ఆ ఆర్ట్లో మనం పురిపుచ్చుకోవాల్సిందే. ఆ ఆర్ట్ లేకుండా ఒక పద్ధతిలో ఏ పరైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కాబట్టి మనం ఒక ఆపరేషన్ చేసే డాక్టరు అతనికంటూ ఒక స్టెప్స్ ఉంటాయి. అతను ఎట చేసి ఆ లోపలికి నేను తీస్తా అదే ముఖ్యమైనది కాకుండా దానికంటూ ఒక స్టెప్స్ ఉంటాయి ముందు. సరే, ఆ స్ట్రాటజీస్ తోటి మనం సాధ్యమైనంతగా పోతేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయునికి కొన్ని స్ట్రాటజీస్ ఉండాల్సిందే. విద్యార్థుల మానసిక తర్వాత పూర్తిగా విద్యార్థుల యొక్క నాలెడ్జ్ను అంచనా వేసుకోవాల్సిందే. ఆ విధంగా మనం చెప్పాల్సిందే. ఇప్పుడు మన సార్ కూడా చాలా అంశాలను కూడా వివరించడం జరిగింది. ఎక్కువగా ఇవే మన సార్ ఇవి అంటే ఎక్కడ వచ్చిందో తెలియదు కానీ గుడి అనేది ఒకటి బాగా కాకి గుడిస్తే కీగా గుడిస్తే మేము అట్లా చెప్పాలి. ఈ గుర్తు అంటే ఇలా ఉంటుంది. ప్రతిసారి కాకి రాస్తే గాకి రాస్తే సారి మనం మొత్తం ఈ గుర్తు అయిపోయేంత వరకు ఒక 2 days ఈ గుర్తు ఎక్కడ ఉంటుంది అంటే ఖచ్చితంగా పైనే ఉంటుంది. ఇది ఈ గుర్తు అట్లా నేర్పిస్తే గుర్తుకు వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకేదు. గుర్తుకు వచ్చేసరికి గుర్తు కాకి రాస్తే గాకి రాస్తే చాకి రాస్తే ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళకి ఓకే ఇది గుర్తు. కాకు కొమ్మిస్తే గా కొమ్మిస్తే అనేది కొంచెం ఎక్కువ టైం పడుతూ వాళ్ళు మర్చిపోతుంది. అసలు ఇది బాగా వస్తుంది. ఏ గుర్తుకు వచ్చేసరికి కాకి రాస్తే అట్లా ఫుల్లీ బేసిక్గా బాగా నేర్చుకున్న తర్వాత కొన్ని లేట్గా నేర్పిస్తారు సార్. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి ఎక్కువ పలకాలి అనేది ఒకటి నేర్పిస్తుంది. ఈ 4 ఎక్కువగా వస్తే దాని దాదాపు మీరు ఈజీగా నేర్చుకుంటారు. మేమైతే ఇది ఫస్ట్ ఈ రకంగా నేర్పిస్తాం. ఒకరోజు చూపించగానే పైన రాసి ఈ గుర్తు టీచర్ కాకి రాసే కీ రెండు లాగానే చిన్నగానే ఐడెంటిఫై చేస్తారు కీ అని వచ్చే. ఈ విధంగా కొన్ని గుణింతాలకు ఇట్లా నేర్పితే తొందరగా వస్తుంది అనేది మేడం చెప్పిన సలహాలు. ఏదేమైనా గుణింతాలు పాఠాలు తర్వాత ఎందుకు తబల ఫస్ట్ పెట్టిండు లేదా పర్ఫెక్ట్ పెట్టిండు అదంతా అదొక పెద్ద ఆ స్టోరీ. సరే, ఏదేమైనా కానీ విద్యార్థులకు కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండాలనేది ఒక రూల్స్ అయితే ఆ రూల్ని సరే దానికి ఏదో ఒకటి పెట్టడం జరిగింది. నేను రాసిన దాంట్లో కూడా ప్రతి అక్షరం మీద కూడా అందుకనే ఒక గేయము. అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరాలు తెచ్చింది, అత్త వాళ్ళకిచ్చింది. ఇక్కడ ఎవరు అరటి పండు తెచ్చిర్రు? అమ్మ. అంటే విద్యార్థికి మామూలుగా మన పెడగాజీ ఇప్పుడు బుక్స్ తయారు చేసే వాళ్ళకి ఏంటంటే విద్యార్థికి ఫెమిలియర్గా తెలిసిన వాటితోటే మనం నేర్పాలి. అక్కడెక్కడో తెలియని వాటి కావద్దు అనేది ఒకటి ఉంది. మరి అమ్మ అరటి పండు ఎవరు తెచ్చిచ్చింది? అమ్మ అరటి పండు తెచ్చిందని విద్యార్థి ఫస్ట్ అమ్మ అని చెప్పము, అని కూడా చెప్పము. చెప్పకుండా ఇదే అక్షరాన్ని కూడా ముందుగా నేర్పవచ్చు. కాకపోతే తబలనే ముందుగా నేర్పాలి అనేది అదొక క్రమము అని కాకుండా జర ఇష్టమైన పద్ధతిలో అది అనిపిస్తుంది. ఆ తబల ముందే పెట్టే ముందే ఈ మీద ఉండే గేయము లేదా ఒక మంచి విద్యార్థులకు ఫెమిలియర్గా ఉన్నదాన్ని పెట్టుకుంటూ ఫస్ట్ ఈ అక్షరాన్ని పరిచయం చేస్తూ నెక్స్ట్ రెండో అక్షరాన్ని అప్పుడు పుస్తకాలు అయితే అలా ఉండే. సరే, ఆ తర్వాత ఇలా వచ్చినాయి. మరి అవి ఎందుకు పెట్టు అనేది ఇంకా తెలుగు మీద నాకు తెలుగు పుస్తకం ప్రిపేర్ చేసిన వాళ్ళు నాకు తెలియలేదు. వాళ్ళు ఎవరు తయారు చేసిరో ఇంకా ఏ స్ట్రాటజీ వాడేదో తెలియదు. కానీ ఈ ఇంగ్లీష్ బుక్ దీన్ని తయారు చేయడానికి సలహా సూచనలు ఇచ్చింది. ఈ కోణంలో బుక్కులు తయారు చేయాలని చెప్పిన వ్యక్తి కేఆర్ ఆనందన్ అని ఒక లింగ్విస్టిక్, ఆయన ఫేమస్ లింగ్విస్టిక్. ఆయన కొన్ని వేరే రాష్ట్రాలలో కూడా అయితే అతను ఈ బుక్కులను ఇలా తయారు చేయాలని సరే ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఆయన కన్విన్స్ చేయడం జరిగింది. ఇంగ్లీషు లాంగ్వేజ్ అంటే భాష నేర్చుకోవడం అనేది ఎలా ఉండాలి అంటే జస్ట్ నేను ముందుగా ఉదయం చెప్పినట్టే అది కనెక్టెడ్ స్పీచ్, కనెక్టెడ్ లాంగ్వేజ్. హౌ డస్ అవర్ మదర్ స్పీక్ టు హిస్ చైల్డ్, హర్ చైల్డ్. మదర్ ఎప్పుడైనా పుట్టిన ఫస్ట్ చిన్న పిల్లవాడిని అంటే మదర్ టంగ్ ఎవ్రీవన్ వి నో మదర్ టంగ్. మరి మదర్ టంగ్ ఎలా వచ్చింది అంటే విద్యార్థికి రిక్వైర్మెంటు నీడ్స్ మాట్లాడతారు. కానీ ఫస్టే తబలా లేదా ఇంకేదైనా పదాలు చెప్తే విద్యార్థి నేర్చుకోలేదు. నీకేం కావాలి నాన్న? అన్నం కావాలనా? ఓ డాడీ వస్తున్నాడు అంటే ఈ లిప్ మూమెంట్ కానీ తర్వాత అతని ఆ చిన్న పిల్లవానికి అవసరాలకు తగ్గట్టుగా కనెక్ట్ అవ్వడం జరిగింది.
అంటే పేరెంట్ కానీ కేర్ టేకర్ కానీ మనం చుట్టూ ఉన్న వాళ్ళం కానీ అందరూ కూడా ఆ విద్యార్థికి ఆ పిల్లవాడికి కనెక్ట్ కావడం వల్లనే మన లాంగ్వేజ్ వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ ద చైల్డ్ లెర్న్స్ లాంగ్వేజ్. ఇది అందరికీ మనం తెలుసు. ఎలాంటి మనందరం కూడా తెలుగు నేర్చుకున్నాం అదే, అంటే మాతృభాష ఎవరైనా మాతృభాష నేర్చుకున్నాం. అదే ఇప్పుడు మన పిల్లలకు మనకు ఇంగ్లీష్ కానీ లేకపోతే ఏదైనా భాష రావాలంటే మనం మాట్లాడుతూ వచ్చేస్తుంది. ఈ బుక్కులకి అనే అవసరం లేదు. మీ పిల్లలకు మీరు మాట్లాడండి ఇంట్లో, మీ పిల్లలకి ఎవరూ అవసరం లేదు. లేకపోతే ఇంకెవరైనా కనెక్ట్ మీ పిల్లవాడు లేకపోతే కొంతమంది టీవీకి కనెక్ట్ అవుతారు. టీవీ అంటే ఏదైనా కార్టూన్ బొమ్మలు వస్తాయి, దానికి కనెక్ట్ అయిపోతాడు. ఆ బొమ్మలు మంచిగా ఇంట్రెస్ట్గా హిందీ అయినా కానీ చూస్తాడు. అలా కనెక్ట్ కావడం ద్వారా వచ్చిందో తప్ప ఏ లాంగ్వేజ్ అయినా కనెక్ట్ కాకుండా ఈ కనెక్టెడ్ స్పీచ్ లేకుండా ఎవరికి కూడా ఏ లాంగ్వేజ్ రాదు. నిజానికి నాకు ఇంకా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రావట్లేదన్నా ఇంకెవరికి రాలేదన్నా కానీ దానికి కారణం మనం ఖచ్చితంగా సోర్స్కు కనెక్ట్ కావాలి. ఖచ్చితంగా ఒక సోర్స్ ఉండాలి. సోర్స్ అంటే అది ఒక టీచరే కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, మీ డాడీ కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, ఒక బుక్ కావచ్చు, ఒక కొన్ని వీడియోసే కావచ్చు, నువ్వు లేకపోతే ఆ సోర్స్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ. తర్వాత నీకు ఆ అత్యవసరం అవసరం ఉండాలి. నువ్వు ఏ విధంగా కనెక్ట్ కావాలి. కనెక్ట్ అనేది లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోలేము, హిందీ నేర్చుకోలేము, ఏ భాష అయినా నేర్చుకోలేము. ఎక్కడైనా నిరక్షరాస్యులు కూడా హిందీ మాట్లాడగలుగుతారంటే వాళ్ళు ముంబైకి ఇట్లా ఏదైనా పని మీద పోయినప్పుడు వాళ్ళకు అక్కడ కనెక్ట్ అయిపోతారు. ఆ పనులతో ఇద్దరు దేకో అని ఇట్లా వాడు ఏదో మాట్లాడడం వల్ల తప్పని పరిస్థితుల్లో వానికి కనెక్ట్ అయిపోతాడు. అతనికి అవసరం అది. ఆ భాష ఆడ నేను పని చేయాలని పని చేస్తేనే పైసలు వస్తుంది. కాబట్టి ఆయన చెప్పింది ఏదో వినాలి వాడు. అలాంటి తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అక్కడ వచ్చింది. చిన్నపిల్లలు అయితే వితౌట్ జస్ట్ వాళ్ళకు పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ వచ్చింది. మీకు కూడా ఇంగ్లీష్ అయినా నాకైనా ఎవరైనా రావాలంటే మనం ఖచ్చితంగా మనం ఎవరో ఒక సోర్స్ కనెక్ట్ కావాలి. సోర్స్ అంటే ఇంకా మనకు గుడ్ పార్ట్నర్. ఇఫ్ యూ ఫైండ్ ఎ గుడ్ పార్ట్నర్ యూ కెన్ కనెక్ట్ యూ కెన్ కనెక్టర్. ఎస్ వీ కెన్ లెర్న్ లాంగ్వేజ్ వెరీ ఫాస్ట్. కానీ మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ సార్ మంచిగా వచ్చింది, నేను ఎప్పుడు ఆనంద్ సార్తో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. కానీ అనుకోకుండా సార్కు అంటే ఇంట్రెస్ట్ లేదు. అటు నుంచి కానీ డిస్కనెక్ట్ కావచ్చు, లేదా నా నుంచి కూడా మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ మన కంఫర్టబుల్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా. కాబట్టి నాకు మాతృభాష మాట్లాడడానికి కంఫర్ట్, మళ్ళీ ఇంగ్లీష్ అంటే అన్కంఫర్ట్గా పోతున్నాం. అట్లా మనం ఈ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల ఇంకా కూడా మన ఇంగ్లీషు కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ కానీ ఏదైనా స్కిల్ కానీ ఇంకే స్కిల్ అయినా పర్లేదు, నువ్వు నేర్చుకోవాలనుకున్న స్కిల్ ఖచ్చితంగా నువ్వు దానికి కనెక్ట్ కావాలి. సోర్స్ కనెక్ట్ కావాలి. సోర్స్ లేకుండా నువ్వు ఏది కాదు. అయితే ఈ బుక్ తయారు చేసిన ఇప్పుడు కేఆర్ ఆనంద్ సార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ బుక్ ఇలానే ఎందుకు తయారు చేసి నువ్వు ఫస్టే వొకాబులరీ ఇవ్వచ్చు కదా, యాపిల్ బాల్ సిఫర్ క్యాట్ అని ఇలా వర్డ్స్ కానీ లెటర్స్ ఏబిసిడీలు ఇవ్వకుండా ఎందుకు ఇలా బుక్ తయారు చేసింది అంటే దీన్ని కూడా కేవలం అసలు నిజానికి చాలామంది నేను కూడా గత 20 ఏళ్ళుగా ఇంగ్లీష్ లాగా అంటే టీచింగ్ చేయట్లేదు. ఒక బెస్ట్ టీచర్గా ఒక చేయాల్సిన పద్ధతిలో చేయట్లేదు. అసలు యాక్చువల్గా నేను ముందే చెప్పిన నాకు ఈ బుక్ను ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. ఈ బుక్ను ఎలా డీల్ చేయాలో నాకు తెలియక నేను ఇప్పటి వరకు దాన్ని ఆ స్థాయిలో నేను డీల్ చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ తయారు చేసిన వాళ్ళలో కూడా ఇది చూస్తే అంటే అంత తప్పు లేదు అనిపిస్తుంది. కాకపోతే సిస్టంలో మనకు 3 years 4 years అంగన్వాడీలో చదవక రావడం అదొకటి. కానీ ఇక్కడ విద్యార్థికి కనెక్ట్ కావాలన్నప్పుడు మనం పేపర్ ఏదో కొత్త వెళ్తే అసలు కనెక్ట్ కావాలి. జస్ట్ ఇప్పుడు ఇలా బొమ్మలు ఫస్ట్ ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీని తోటి నువ్వు కనెక్ట్ కావాలి అంటే విద్యార్థిని జస్ట్ మాట్లాడించండి. జస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి ఎస్ డూ యూ హ్యావ్ హౌ మెనీ మెంబర్స్ ఫ్యామిలీ లేకపోతే అలా ఫస్ట్ విద్యార్థులతో ఆ ఫ్యామిలీ గురించి మనం 1 గంట కాదు 2 గంటలు కాదు 2 వీడియోలు తీసుకోవచ్చు. జస్ట్ ఇది స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మనం పాడేది కేవలం ఒక బుద్ధి కథ స్టోరీ ఆమె లాస్ట్ దాకా ఏం చేసింది అందులో భాగంగా ఇంకా మిళితమై అలా మిక్స్ అయిపోయి మనం రోజు కూడా నిన్న మనం వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ గురించి తెచ్చుకున్నాం కదా, వాళ్ళ మమ్మీ కలర్ డ్రెస్ మంచి కలర్ వేసుకురా శారీ కలర్ వేసుకురా అది ఆ విద్యార్థితోటి జస్ట్ ఇంగ్లీష్లో నువ్వు ట్రాన్సాక్షన్ కావాలి. అంటే ఆ బుక్ తయారు చేసిన ఉద్దేశం ఓన్లీ ఇది స్టోరీ మొత్తం అమ్మ గురించే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఆమె ఎక్కడ పోయింది, ఆమె ఏం చేసింది ఒక స్టోరీ లాగా ఉంటుంది. అయితే మనం ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఓకే యూ కెన్ గో ఆన్ దట్ వే. ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ లేకపోతే ఈ బుక్ మనకు సూట్ కావాలి.
మనకి సూట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ ఉండాలి. విద్యార్థిని వివిధ పరిస్థితులలో ఆ పరిస్థితిని క్రియేట్ చేయాలి, తీసుకుపోవాలి. ఇట్లా ఫాదరు మదరు యూ హ్యావ్ బ్రదర్, వాట్ ఇస్ యువర్ బ్రదర్ నేమ్, మై బ్రదర్ నేమ్ అని ఇట్లా నేను ఒక బొమ్మ నా ఇష్టం ఉన్నది ఏదో నాతో నేను ఒక బొమ్మ వేస్తా, ఒక ఫ్యామిలీ బొమ్మ వేస్తా. దిస్ ఇస్ మై షీ ఈజ్ మై మదర్. యూ హ్యావ్ మదర్, వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్, మమ్మీ నేమ్ ఓకే, యువర్ మదర్ నేమ్ your mother name, okay, your mother, father, what does he do, what does she do. ఇట్లా మొత్తం మీద విద్యార్థికి ఈ ఫ్యామిలీలో మనం ఈ కలర్ బాగాలేదు, ఎస్ రెడ్ కలర్, how is my hair, yes it is black, how my yes you can color this black color, you color red color, it's not right. How is our hair, how is your father hair అని అంటే విద్యార్థులు మాట్లాడిస్తూనే ఇలా నువ్వు అన్నీ నేర్చుకోవచ్చు. నువ్వు అసలు ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ ఉంటే దీన్ని పర్ఫెక్ట్గా నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా విద్యార్థికి అంటే లాంగ్వేజ్ రావాలంటే కనెక్ట్ కావాలి. విద్యార్థికి ఈ స్టోరీకి కనెక్ట్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. కానీ మనం తెలుగు మాట్లాడుతూనే ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ కావాలి, ఇంగ్లీష్ స్విచ్ ఆన్ కావాలి. నువ్వు స్విచ్ ఆన్ అయి చూడండి వస్తుంది. మామూలుగా నేను అంటే కొంత ట్రైన్ చేయడం జరిగింది, మంచి అంటే నాకు తెలిసింది కూడా ఒక 9 రోజుల కిందనే నేను అది ఇది తెలిసిన తర్వాత నేను ఆ కోణంలో స్విచ్ అయినా. ఇప్పుడు జూ పార్క్ అంటే మా పిల్లల్ని డైరెక్ట్ కూడా ఒకే సెకండ్ కమాన్ అని జూ పార్క్ తీసుకుపోయినా, అంటే జూ పార్క్ ఇప్పుడే మా చెప్పలేదు తీసుకుపోయినా, ఓకే వాట్ ఈస్ అరే టైగర్ విజిట్ టైగర్ ఎన్ని టైగర్ అట్లా టైగర్ ఏమి ఉంటాయి యానిమల్స్ మంకీస్ వస్తాయి, మంకీ టైగర్ లయన్ ఇట్లా అది మాట్లాడుకుంటా. మరి మీకు విచ్ నా ఐస్ క్రీమ్, do you want ice cream or outside ice cream, which flavor do you want? ఒక్కొక్కరు అయితే సార్ నాకు వెరీ ice cream, very nice. How is ice cream? Cool, sweet. Oh, do you like sweet? Yes, I like sweet. Is it sweet ice cream? How is ice cream? అట్లా ఐస్ క్రీమ్ గురించి చెట్ల గురించి how is it big, it is vegetable, it is big tree, it is small tree. ఇలా నువ్వు కనెక్ట్ కావాలి, మాట్లాడాలి. నేను మాట్లాడుతుంటే వాళ్ళు తెలియకుండానే మాట్లాడుతున్నాను, చిన్న చిన్న అంశాలను మనం మాట్లాడవచ్చు. సరే ఈ బుక్లో అలాంటి అంశాలు మీరు ఉంటాయి. దీంట్లో ఓన్లీ ఈ స్టోరీ తప్ప మన నేనాడు కూడా అరే ఒకటి పాడడం రెండో పాడడం ఇది మూడో పాడడం కాదు. నువ్వు ఖచ్చితంగా ఎస్టర్డే యూ డిస్కస్ దిస్ వన్, ఓకే ఈజ్ గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్, ఓకే అమ్ము's గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈజ్ Dharmaya. What is your grandfather? Oh, my grandfather. Swami, your grandfather. Okay. What is he doing? He sat in the chair. Okay, he is not sitting in the chair. Already he sat in the chair. So without knowing, you can introduce the tenses. Yes. What is he doing? He is reading. Yes, he is reading newspaper. ఇట్లా మామూలుగా మనం విద్యార్థులు మాట్లాడుతున్నాం. టూ మీన్స్ వెజిటేబుల్స్ వినియోగం కూరగాయలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కూరగాయలు వెజిటేబుల్స్ అలా మనం తెలియకుండానే అనిపించడం, బోర్డు పైన తెలియకుండా కొన్ని పదాలు రాయించడం, అలా దాదాపు ఈ బుక్స్ అంటే ఈ కోణంలో తయారు చేయడం జరిగింది. అయితే విద్యార్థికి అంతకుముందే కొంత లాంగ్వేజ్ కొంచెం వచ్చి రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం మనం ఈజీగా కొంత పోవచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే మన ప్రభుత్వాన్ని అన్ని అన్నా కానీ అసలు సమస్య మనలో కూడా కొంత ఉంది. మనకు అసలు ఫస్ట్ సబ్జెక్ట్ స్కిల్స్ కానీ లేదా లాంగ్వేజ్ స్కిల్స్ కానీ కొంచెం తక్కువ ఉన్నాయనేది కూడా మనం కూడా అసలు ఒప్పుకోవాల్సింది. ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ స్కిల్స్ దానికి సంబంధించి ఆ స్థాయిలో మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాల్సింది ఉంది. తర్వాత సబ్జెక్ట్ మీద కూడా చాలా పట్టు ఉండాలి. తర్వాత క్రియేట్ చేయాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా మనం ఆ పిల్లలకు నేర్పలేము. మనం కూడా ఇప్పుడు నేర్చుకోలేకపోవడానికి అనేక ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా రావడానికి కారణం కూడా అదే. దాదాపుగా ఇంగ్లీష్లో ఎంతోమంది ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఖచ్చితంగా కనెక్ట్ కావాల్సిందే. మీరు ఏదో ఒక దానికి కనెక్ట్ అయితే తప్ప మీరు మనం ఇంగ్లీషు కానీ ఏ భాష కానీ ఏ స్కిల్ అయినా మీరు ఒక ఇల్లు కట్టాలి, ఏదైనా పని చేయాలన్నా ఏ పని నేర్చుకోవాలన్నా ఒక డ్రాయింగ్ అయినా మీకు సోర్స్ కావాలి. ఎట్లా అనేది సోర్స్ కావాలి. పిల్లలకు మీకు సోర్స్ క్రియేట్ చేయించండి. ఒక టీవీకి కనెక్ట్ అవుతారా, ఒక దేనికైనా మొత్తం మీద సోర్స్ కనెక్ట్ అయితే కొంత మనం ఇంగ్లీష్ అయితే
నేర్పవచ్చు సార్. ఇది మొత్తం దాదాపుగా అంతా ఇదే కొన్ని ఉంటుంది, ఇంట్లో ఏమున్నాయో సార్ తీసుకోపోవచ్చు, పక్క ఇంట్లో చూపించవచ్చు. మొత్తం మీద ఎట్లా అంటే లాంగ్వేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది ఉద్దేశంతో వాళ్ళు తయారు చేసి మనకి చెప్తున్నారు. అది కానీ 20 ఏళ్ళుగా నాకు కూడా అంటే ఒక గ్యాప్ అయితే చాలా ఉంది. కనీసం అసలు బుక్ ఎందుకు తయారు చేసినావు, నువ్వు ఎట్లా డీల్ చేయాలని చెప్తే ఓకే నాకు వీలు అవుతుందా మీరు కదా ఒకవేళ ఇచ్చింది కేవలం బొమ్మించి ఓన్లీ ఫ్యామిలీ గురించి ఓకే మనం ఏదో విధంగా ఫ్యామిలీ గురించి మాట్లాడేయాలన్నా సరే ఇక నాకు చేసిన అయితే మాట్లాడిస్తా లేకపోతే లేదు. ఇది ఏంటంటే వర్డ్సే ఇవ్వాలి లెటర్స్ ఇవ్వాలి కాకుండా కేవలం విద్యార్థితోటి పూర్తిగా కనెక్ట్ కావడం. స్టోరీ మొత్తం అదే ఉంటుంది. ఈ టోటల్గా మీరు ఎక్కడ పోయినా కానీ దాదాపు హాస్పిటల్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అమ్ము వెంట హాస్పిటల్ గో హాస్పిటల్ ఎస్ she went hospital she is suffering from fever so she went hospital. Did you go hospital? Have you ever went hospital? Yes, you can ask any question. So ఎంతసేపు ముచ్చబెట్టినా అయిపోదు. అలా ఒక్క చిన్న చిన్న విషయాన్ని తీసుకొని మనం ఎంతసేపు అయినా ముచ్చబెట్టవచ్చు. ఇవన్నీ కూడా దాదాపు ఈ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాలి అంటే అదే మనం డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాలి అంటే డిఓపి మెథడ్ అంటే ఇదే మామూలుగా విద్యార్థితోటి ఎక్కడ సందర్భం వస్తే అక్కడ జస్ట్ మనం తీసుకోవాలి మొత్తం మీద ఇలాంటి డిస్కషన్ మోడ్లోనే విద్యార్థికి లాంగ్వేజ్ నేర్పాలి. మనం నేర్చుకోవాలంటే కూడా మీరు కూడా ఎవరో ఒక రీసోర్స్ కనెక్ట్ కావాలి. మనం కనెక్ట్ కావడానికి నిజానికి మనకు ఎవరు దొరకట్లేదు. ఏమైనా సోర్సెస్ ఉన్నాయంటే కాబట్టి స్ట్రక్చర్ కానీ కనెక్ట్ కావాలి. స్ట్రక్చర్ అంటే సింపుల్ ప్రజెంటెడ్ సబ్జెక్ట్ పాస్ట్ అయితే చెప్పాలి, సబ్జెక్ట్ వెల్త్ ఆబ్జెక్ట్. I went to hospital. He went to hospital. Subject whole way to hospital. He went to hospital. Water. He drank water. She drank water. Yes. In the past, future, I will go hospital. I will eat chapati. He will eat chapati. She will eat chapati. Just ఇదే చెప్పాలి. ఒక స్ట్రక్చర్ కనెక్ట్ కావాలి. ఓన్లీ మనకు పాస్ట్ అయితే చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలి, ఫ్యూచర్ ఏం. దట్స్ ఇట్. ఈ మూడు ఫస్ట్ కొంచెం వస్తే వీ కెన్ కమ్యూనికేట్, కొంచెం మనం మాట్లాడగలుగుతాం. అది వచ్చిన తర్వాత ఇంకా లాంగ్వేజ్లో లోపలికి పోవడం అనేది ఆ తర్వాత పాస్ట్ ఎట్లా చెప్పాలి, పాస్ట్ యాక్టివిటీస్. I woke up at 6 AM. I drank warm water. I went to the washroom. I brushed my teeth. అన్ని ఒక వర్క్స్ కొన్ని రాసి మా పిల్లలు ప్రాక్టీస్ కొంచెం వీటిని యూజ్ చేసుకుంటూ పాస్ట్లో నిన్న ఏం చేసాం వాటి ఇప్పుడు వేస్ట్ కొన్ని వర్క్స్ రాయాలి. ఏ మామూలు చేసేది బ్రష్ I woke up. ఇట్లా కొన్ని వర్క్ I woke up yesterday. I brushed my teeth. I drank water. I ate my breakfast. ఇలా మొత్తం నేను మొత్తం మీద ఇట్లా మాట్లాడించాలి. తర్వాత ఫ్యూచర్ ఉందనుకో ఐ విల్ ప్లే క్రికెట్, ఐ విల్ వాచ్ టీవీ, ఐ జస్ట్ ఆ వర్క్స్ రాసి ఏం చేస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది. సరే ఆ విధంగా స్ట్రక్చర్ కనెక్ట్ అవుతావా, బుక్ కనెక్ట్ అవుతావా, లేకపోతే మనకు అసలు గుడ్ పార్ట్నర్ మీకు మాత్రం ఉదయం మంచి పార్ట్నర్ దొరికితే మాత్రం చూడండి. ఆయనతో నిత్యం అలాంటి వాళ్ళు నిజంగా అసలు మనం క్రియేట్ చేయాలి, మనల్ని మన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి కదా. మనందరం మనం కనెక్ట్ కావు, ఎప్పుడు డిస్కనెక్షన్ అనేది ఊరికే జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం పిల్లలకు కనెక్ట్ కావాలి, మన నుంచి మనకు మనలో ఎంత ఇంగ్లీష్ ఉందో దాన్ని పాస్ చేయాలి సందర్భాన్ని. ఓకే సార్. చదువు ఆయన విఠలాచార్య సార్ అన్నాడు, పూర్ణాచార్య సార్ వాళ్ళు నాకు డైరెక్ట్ లెక్చరర్. పిల్లవాడి మైండ్ తెల్ల కాగితం కంచుకంత ఉంటుంది, పిల్లవాడిని మైండ్ కంచుకంట అది ఏది వైట్ పేపర్. మనం ఏదైతే ఆ మైండ్ లో దొచ్చిపిస్తామో అవి అక్షరాలు అవి బయటికి వెళ్తే బాగుంటుంది. అక్షరాలు అన్నీ వాడిస్తాం. తెల్ల కాగితం, ఆ తెల్ల కాగితం మీద మృతమైతుంది. మనం ఏదన్నా ఈ ప్రైమరీ సెక్షన్ లో నేర్పాలని ఏం నేర్పండి ప్రైవేట్ చెప్పేది అక్షరాలు. ఇప్పుడు సార్ అన్నాడు అందరు బాగానే ఏం వస్తలేదు సార్ అని. ఏం వస్తలేదని నువ్వు అంటున్నావు ఏంటి? నిన్న మన గొల్పులానికి 40 దరఖాస్తులకు వచ్చింది. సార్ పొరగాలు ట్యూషన్ పోయిన దగ్గరికి, అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు పోయేది. ఏంటి సార్ ప్రైవేట్ వాళ్ళకు తెలుగులో పాఠాలు అన్నీ అయిపోయినాయి సార్, మనకే కాలేదు సార్. అరే ఇది నిజమే. ఇప్పుడు నా మీద ఉన్న అజమాయిషి జూన్ నుంచి జూలై 20 దాకా అది కొత్త ఏం సంసిద్ధత పాఠాలు టెక్స్ట్ బుక్ ఎవరు ముట్టుకోదు, నేను చెప్పిందే చేయాలి. మంచి సార్ ఆ నుంచి ఎఫ్ఎల్ఎన్ దాన్ని ఈ టైప్ లో చెప్పాలి. మళ్ళీ ఈడ కోసం ఇది కట్టినామంటే ఈడ కోసం ఇది కట్టి
ఎవడు ఈ మా దామోదర్ మా క్లాస్మేట్ ఆయన చెప్తున్నాను సార్ లోపల పోతాడు ఏదో చదివిపిస్తాడు ఈ ఆ గడవకపోతే మమ్మల్ని ఏమంటాడు ఏమని భయం ఎట్లా ఉంటుందంటే ఒక ఉపాధ్యాయునికి శారీరకంగా పోలీసుడు 4 కొట్టు పెట్టి కండలు గిర్రగైతే మనమేమో మైండ్ తోటి టెన్షన్ చేసి పిచ్చుకోవడం ఈ బీపీలు షుగర్లు అన్ని ఎవరికి లేదు మనం టీచర్ అందుకనే చాలా టైం తప్పితే సార్ భోజనం టైం అయింది దయచేసి టైం ఎక్కువ చేసుకుంటే ఒక్క ఉపాధ్యాయుడు మీ హార్ట్ఫుల్ గా క్లాస్ లో పోండి మనకున్న టెన్షన్ సార్ ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులు ఎన్నో వీళ్ళు చెప్పినవన్నీ పెట్టుకుంటే మనం మన సభ్యులు చెప్పలేము ఏ టీచర్ చెప్పలేము ఈ టైప్లో ఈ అక్షరాలు నేర్పిద్దామనే క్రమంలో మేము ఒక దాతను కట్టుకున్నాం హ్యాండ్ రైటింగ్ పుస్తకాలు తెచ్చినాం దాదాపుగా 14,000 ఒక్కొక్క పిల్లవాడికి ఇంగ్లీష్ తెలుగు ఎంత సాధ్యపడి అవి మేము దాతల ద్వారా పట్టుకొని పిల్లలకు ప్రతి ఒక్కరికి ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంగ్లీష్ ఖాతా కూడా అన్ని రకాలుగా తెచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం పక్క ఆ దాంట్లో రాసినటువంటి ఆ బుక్కులు వాళ్ళకు వాట్సాప్ పెట్టి ఎంత సంతోషపడతారు దయచేసి ఏంటంటే బస్ టైం అయింది సరే ఏదేమైనా సార్ ఇలా అర్ధగంట ఎక్కువ ఉందా సార్ లాస్ట్ ఎప్పుడైనా టైం అయింది అనొద్దు సార్ ఎంతసేపు అయినా ఉందాం అదే కాదు చెప్పే తీరుగా చదువు చెప్పండి సార్ మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు మీ నుంచి ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయి నేను చేసిన పద్ధతి ఎట్లా ఉంది ఈ పోయిన తర్వాత ఆయన చదివిపిస్తాడు ఆయన పోయిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తాడు ఈ టైప్ లో ఉండే విధి విధానాలలో మనకంటూ ఒక గోల్ ఉండాలి అంటే రేపటి తరానికి మనం భవిష్యత్తు ఉపాధి కల్పించాలంటే ఇప్పుడున్న ఉపాధ్యాయుడికి విద్యార్థులతోటి కలిసి ఏది ఇంగ్లీష్ అదేంటిది చాలా కదా కనెక్ట్ లింక్ అటాచ్ లింక్ టైప్ లో లేదు మాత్రం ఏ చదువు ఏ ఇంగ్లీషు ఏ మ్యాథ్స్ ఏ తెలుగు ఏ ఇంగ్లీష్ కూడా కాదు సార్ దయచేసి ఏంటంటే పిల్లలను అది దగ్గరికి తీసుకొని ఆలనా పాలన చేసుకున్నట్టయితేనే మన వరకు అవుతారు నాకు నా బయటకు వచ్చే ఎంత సంతోషంగా వస్తారంటే అంత సంతోషంగా బయటకు వస్తారు సార్ మీరు చూడండి 9:30 బయటకి తల్లిదండ్రులు బయట మీద తీసుకొచ్చి అక్కడ తెచ్చిపోతుంటే మేము లేకపోతే ఎట్లుంటది అనేది ఉంటుంది భయం మా తోటి ఉపాధ్యాయులు 4 నడుపుని మా ఊర్లో ఎవరినైనా 8:35 8:40 సార్ ముఖ్యంగా సార్ చూస్తుంటారు దయచేసి ఏంటంటే టీచర్స్ మనం తీసుకునే జీతం చాలా పెద్దది చెప్పే చదువు మాత్రం 5వ తరగతి వరకే అది ఎంత ఈజీగా ఉంటుందంటే కానీ ఇలాంటి పద్ధతులను మనం అధ్యయనిస్తే తప్ప మన వారికి చదువు చెప్పడానికి సంసిద్ధతలో కావాలి దయచేసి ఈ అమూల్యమైన సందేశాన్ని నుంచి లేటుగా కారణమైనందుకు కాదు సార్ 4:30 దాకా మేము ఉంచాలని ఇచ్చిన వీలు ఉన్నారు 4:15 రిజిస్టర్ పంపించినాను ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసు కాబట్టి ఆయన సార్ 15-20 నిమిషాలు లాగించి ఇంకొక 20 నిమిషాలనే సునాయాసంగా లాగిస్తారు ఎందుకు అని అంటే ఇన్వాల్వ్ అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.